పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాము. దేవుని బిడ్డలారా 7-8 వచనాలు. మొదటి పేతురు 4వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండడి. దేవుని బిడ్డలారా 7వ వచనంలో మొదటి భాగంలో చూస్తా ఉన్నాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సమీపించేసింది. ఒక పక్క నుంచి ఓడ్చుకుంటూ వస్తూ ఉంది. కరోనా అని, మెడతలు అని, ఇంకా రకరకాల సమస్యలు భవిష్యత్తులకు ఏమి రాబోతా ఉన్నాయో. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనిని ఎవరు కూడా ఆపలేరు. అందరూ చేతులు ఎత్తేయడం తప్ప దీనిని ఎవరు కూడా ఆపడి పరిస్థితి అయితే లేదు. చాలా వరకు ప్రయత్నాలు చేశారు కానీ కష్టమైపోతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే అంతము సమీపించి ఉన్నది. అంతము సమీపించింది. ఈ చివరి దినాల్లో ఉన్నాం మనం. అంతము సమీపించి ఉన్నది అని మనం గ్రహించి ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఒక చక్కటి సలహా ఇచ్చాడు. ఏంటంటే మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి అంట? స్వస్థ బుద్ధి గలవారై. ఇది కావాలి. ఈ చివరి దినాల్లో మనిషికి ఏది కావాలి చెప్పండి? స్వస్థ బుద్ధి. శరీరానికి కావాల్సిన స్వస్థత, బుద్ధికి కావాలి స్వస్థత. స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, స్వస్థ బుద్ధి ఎందుకు అంతము సమీపించింది. కనీసం ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకోండి అని అపోస్తలుడైన పేతురు గారు సంఘానికి చక్కటి సలహా ఇస్తా ఉన్నాడు. ఆత్మ చేత నింపబడిన అపోస్తలుడైన పేతురు గారు ఇచ్చిన ఈ సలహా, ఈ సూచన ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ధన్యులు అవుతారు. స్వస్థ బుద్ధి కావాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి బుద్ధిని గురించి కొన్ని మాటలు వినబడతా ఉంటాయి. ఏంటమ్మా మాటలో? వయసు పెరుగుతుంది కానీ, చెప్పండి, వయసు పెరుగుతుంది కానీ ఏమి రావట్లేదన్నా? ఏమి పెరగట్లా? బుద్ధి. అంటే కొంతమంది జీవితం అంతే, కొంతమంది బ్రతుకులు అంతే. వాళ్ళకి మంచి బుద్ధి రాదు. కుక్క తోక వంకర అన్నట్టుగా కొంతమందికి మంచి బుద్ధి రాదు. ఎడారి ఉతికినా కానీ ఎలుగతోరు అంతే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము హెచ్చరిస్తా ఉంది. స్వస్థ బుద్ధిని కలిగి ఉండండి. మీకు మీ బుద్ధికి స్వస్థత లేకపోతే మీరు ప్రార్థన కూడా చేయలేరు. అదే చెప్పండి. మీ బుద్ధికి స్వస్థత లేకపోతే, మీ బుద్ధికి స్వస్థత రాకపోతే మీరు ప్రార్థన కూడా చేయలేరు. అపోస్తలుడైన పేతురు ఏమంటాడు? ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి. స్వస్థ బుద్ధి కలిగితే మీరు ప్రార్థన చేస్తారు. స్వస్థ బుద్ధి కావాలి. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలను కనీసం బుద్ధిని మార్చుకోవాలి, బుద్ధిని బాగు చేసుకోవాలి. బుద్ధిని మార్చుకోలేవు, బుద్ధిని బాగు చేసుకోలేవు కదా. కాబట్టి అంతము సమీపమై ఉన్నా సరే నీ బుద్ధి బాగుపడకపోతే, నీ బుద్ధి మారకపోతే ఇక నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరు అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? స్వస్థ బుద్ధి కావాలి. ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు, ఒక సూచన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఫాలో అవ్వాల్సిందే. నాకు తెలుసులే. కొంతమందికి ఉన్న ధీమా ఇదే, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమి తెలియదు కానీ నువ్వు అనుకుంటావు నాకు అంతా తెలుసు. అక్కడే వచ్చింది నీకు సమస్య. అక్కడే వస్తుంది. నాకు తెలుసు అనే దానిలోనే ఉంది గర్వము. నాకంతా తెలుసు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నేను మాటకారని అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీలో కనిపించేది ఏం తెలుసా? గర్వము. దేవుని బిడ్డలారా, నాశనానికి ముందు ఏది నడిచిందట? గర్వము నడుచును.
పడిపోవటకు ముందు ఏది నడుచును? అహంకారమైన మనసు నడుచును. నాశనానికి ముందు గర్వము, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ చివరి దినాల్లో ఉన్నాం అనే సత్యమును మర్చిపోకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర అడుగుతావు. ఏమని తెలుసా? నా బుద్ధికి కావాలయ్యా స్వస్థత, నా బుద్ధికి కావాలి స్వస్థత, నా బుద్ధికి రావాలి స్వస్థత అని అడగాలి. ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. చూడండి 119 కీర్తనలో మనం చేసే ప్రార్థన చాలా వెరైటీగా ఉంటుంది, కానీ దేవుడిని ఎరిగిన వారు చేసే ప్రార్థనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి 119 కీర్తనలో 34వ వచనంలో ఏముంది? నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. చాలా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అందరూ కూడా ధర్మశాస్త్రమును అనుసరించలేరు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును విన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును అనుసరించలేరు. మరి ఎవరు అనుసరిస్తారట? ఎవరు అనుసరిస్తారు? బుద్ధి ఉన్నవారే, బుద్ధి ఉన్నవారే అనుసరిస్తారు. బుద్ధి లేని వారు ఎప్పటికీ దేవుని వాక్యమును అనుసరించలేరు. లోకానికి మాత్రం వారు బైబిల్ చేత పుచ్చుకొని మందిరానికి వెళ్ళేది కనబడేది, కానీ వారు బ్రతుకులు మారినా లేదా అనేది మాత్రం దేవునికి తెలిసింది, ఇంకెవరికి తెలియదు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. నిజం చెప్పండి, ఎంతో మంది ఇటువంటి ప్రార్థన చేస్తారు ఈ చివరి దినాల్లో. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇటువంటివి? ఏమని? ఇలా నాకు బుద్ధి కావాలి అని. ఇప్పటికే నాకు బుద్ధి కావాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అంటే వారు బుద్ధి తెచ్చుకోరా, ఏం తక్కువ? బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువదా? కొంతమంది మాటల్లో వారు ఎంతో బుద్ధి గల వారు తేలిపోతాయి. కొంతమంది తెలివితేటల్లో వారు ఎంతో బుద్ధిమంతులు తేలిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైన బుద్ధి కావాల్సింది దేవుని వాక్యానుసారమైన బుద్ధి కావాలి. దేవుని వాక్యానుసారమైన బుద్ధి కావాలి. అది స్వస్థత బుద్ధి అంటాం. మంచి బుద్ధి. నీ బుద్ధికి స్వస్థత ఉంటే నీ జీవితం ఎప్పటికీ బాగానే ఉంటుంది. నీ బుద్ధికి స్వస్థత రాకపోతే నీ జీవితం ఎప్పటికీ కూడా వంకరగానే ఉంటుంది. వంకర జీవితం, వంకర బతుకు, నోరు వంకర అన్నట్టుగా ఉంటుంది. దేవుని బిడ్డ, ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేశాడు? నాకు బుద్ధి దయచేయుము. 73వ వచనంలో మనం చూస్తున్నాం. 119:73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు, ఆలకిస్తున్నారు అనుకుంటున్నాను నేను. నాకు బుద్ధి దయచేయుము. ఎందుకు కావాలి బుద్ధి? సహజంగా మనం ఏమో ప్రార్థన చేస్తున్నాం, మా అబ్బాయి 10వ క్లాస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు, అయ్యా బాగా రాయాలి, బాగా ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకోవాలి అన్న ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మంచిదే, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం మంచిదే, మంచి ర్యాంక్ రావడం మంచిదే. మేము ఒక పని ప్రారంభిస్తాను, అది 100 పెట్టిందల బంగారం అయిపోవాలి, మంచిదే. కానీ వాటితో పాటు ఇంకా శ్రేష్టమైనది అడగాలి. ఏంటి తెలుసా? 73వ వచనంలో, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. ఏం నేర్చుకోవాలి? మనము మందిరానికి వస్తున్నాం, మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? మందిరానికి వస్తున్నా, దేవుని నమ్ముకున్నాం, ఏం నేర్చుకోవాలి? దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి. చాలా మంది మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు, కానీ దేవుని ఆజ్ఞలు అంటే ఏమిటో కూడా తెలియదు. అసలు దేవుని ఆజ్ఞలు ఎన్నో కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు ఏమడుగుతున్నాడు? నాకు బుద్ధి దయచేయండి. అయిపోయింది, గతించిన కాలం చాలు. నా విలువైన జీవితంలో విలువైన సమయం అని ఎంతో కోల్పోయాను. బుద్ధి లేని మనిషిగా సమాజంలో ఉన్నాను. కనీసం ఈ గురించి అయినా నేను బుద్ధిగా బతకాలయ్యా, నీవు నాకు బుద్ధి దయచేయి. నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్డలారా. స్వస్థత బుద్ధి కావాలి.
ఏ బుద్ధి కావాలి చెప్పండి? స్వస్థత బుద్ధి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో 31వ వచనం మనం చదువుకున్నాం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును ఏం తెచ్చుకోవాలన్నా? నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి. దేవుడు హెచ్చరించినా సరే చాలా మందిలో మార్పు రాకపోతే ఏమొస్తుంది తెలుసా? శిక్ష. దేవుడు హెచ్చరించిన తర్వాత కూడా మనిషి మారకపోతే తర్వాత వచ్చేది శిక్షే. ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి ఏం తెచ్చుకోవాలన్నా? నూతన హృదయమును, నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకోండి. దేవుని బిడ్డలారా, మీరు ఏ రోజైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ రోజు నుంచి మీరు నూతన సృష్టిగానే జీవించాలి. పోనీ నువ్వు దేవుని వాక్యమును నువ్వు ఏ రోజైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంగీకరించావో, ఒప్పుకున్నావో ఆ రోజు నుంచి నీవు పూర్తిగా నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. నూతన హృదయం కలిగి ఉండాలి, నూతన బుద్ధిని కలిగి ఉండాలి. నువ్వు దేవుని వాక్యమును విని దేవుని గురించి తెలుసుకొని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నీ బుద్ధి మారకపోతే, నీ హృదయం మారకపోతే దేవుని బిడ్డలారా, దేవుడికి ఏమో నష్టం లేదు. దేవుడికి ఏమో నష్టం లేదు. నీకే నష్టం, నీ కుటుంబం నష్టం. దేవుడు ఎవరినైనా సరే ముందు ప్రేమతోనే హెచ్చరిస్తాడు, ప్రేమతోనే గద్దిస్తాడు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించే రీతిగా దేవుడు తనకు నచ్చిన వారిని, ఇష్టమైన వారిని గద్దిస్తాడు. దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. దేవుని బిడ్డలారా, నేను ఇంకా బాప్తిస్మం తీసుకోవాలా, లేకపోతే నేను ఇంకా పూర్తిగా దేవుని ఎరిగలేదు అనుకుంటూ నువ్వు ఇంకా పాత మనిషిగా ఉండకూడదు. నీవు ఏ రోజైతే దేవుని వాక్యం అంగీకరించావో, ఏ రోజైతే నువ్వు ప్రభువును నీ జీవితంలో సురక్షకునిగా అంగీకరించావో ఆ రోజు నుంచి నీవు నీ జీవితంలో నూతన హృదయమును నూతన బుద్ధిని నువ్వు తెచ్చుకోవలసినదే. కాగా క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. పాతవి గతించుకోవాలి. దేవుని బిడ్డ, పాతవి గతించాలి. ఇప్పుడు చాలా మందిలో ఉన్న సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు పాత వాటిని ముందు తెచ్చుకుంటారు. నిన్ను నడిపించేది పాతదా కొత్తదా? ఏం చెప్పండి? నిన్ను నడిపించేది పాతదా కొత్తదా? పాతవి గతించుకోవాలి, కానీ గతించట్లా. ఎప్పటికప్పుడు అవి తెర ముందుకు వస్తూనే ఉన్నాయి. స్వస్థత బుద్ధి అన్నిటి అంతము సమీపించి ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. అన్నిటి అంతము సమీపించి ఉన్నది అని మీకు అర్థమవుతుంది కదా. సూచనలు కంటికి కనిపిస్తా ఉన్నాయి కదా, సూచనలు కనిపిస్తా ఉన్నాయి. మన కంటి ముందు అనేక రకాల సూచనలు కనిపించినప్పటికీ కూడా మనం ఇంకనూ స్వస్థత బుద్ధి కలిగి ఉండకపోతే మనమే నష్టపోతాం. యేసు ప్రభువు ఒక చక్కటి మాట మాట్లాడారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే మనకేంటి ప్రయోజనం? ఎన్నోసార్లు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు హెచ్చరించబడుతున్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి, దేవుళ్ళు నిలబడండి, బలపడండి, బలంగా ఉండండి అని ఎన్నోసార్లు హెచ్చరించబడుతున్నారు. కానీ ప్రార్థన చేయటకు మీలో ఆసక్తి ఉందా చెప్పండి? ప్రార్థన చేయటకు ఆసక్తి మీలో తగ్గుతుందా, పెరుగుతుందా? ప్రార్థన చేయాలి అనుకుంటున్నావు, కానీ వెంటనే మళ్ళీ వాయిదా వేస్తున్నావు. అన్ని పనులు అట్లాగే వాయిదా వేస్తావా? అన్ని పనులు అట్లాగే నువ్వు వాయిదా వేస్తున్నావా? మరి ఎందుకు నువ్వు ప్రార్థన చేయడానికి వాయిదా వేస్తున్నావు అంటే అర్థం తెలుసా? నీకు ఇంకా వాక్యానుసారమైన బుద్ధి రాలేదేమో, స్వస్థత బుద్ధి నీకు రాలేదేమో, నూతన హృదయము నూతన బుద్ధిని నీకు తెచ్చుకోలేదేమో, అందుకే నువ్వు ప్రార్థన చేయట్లేదేమో. ఎన్నిసార్లు ప్రభువు హెచ్చరిస్తున్నాడో దేవుని బిడ్డలారా. కఠినమైన మాట చెప్పాలంటే అది ఇప్పుడు సందర్భం కాదు, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు
మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, చెప్పండి, దేవునికి ఏం నష్టం లేదు. మన జీవితాలు మారితే మనకే ప్రయోజనము, మన జీవితాలు మారితే మన కుటుంబాలకే ప్రయోజనము. స్వస్థత బుద్ధి కావాలి, వినే బుద్ధి కావాలి, గ్రహించే బుద్ధి కావాలి, అర్థం చేసుకునే బుద్ధి కావాలి. చాలా మందికి ఏ బుద్ధి ఉంది తెలుసా? అపార్థం చేసుకునే బుద్ధి ఉంది, అర్థం చేసుకోరు, మాట్లాడే పద్ధతి తెలియదు, మాట్లాడే విధానం తెలియదు, ఏ సమయంలో ఏది మాట్లాడాలో కూడా చాలా మంది తెలియట్లేదు. బుద్ధి లేని స్త్రీ గురించి బైబిల్లో ఉంది, గుణవతి లేని స్త్రీ గురించి బైబిల్లో ఉంది, గుణవంతుని గురించి బైబిల్లో ఉంది, సత్యుడి గురించి బైబిల్లో ఉంది, బుద్ధిమంతుని గురించి బైబిల్లో ఉంది. వారు ఏ విధంగా బుద్ధిమంతులయ్యారు, వారు ఏ విధంగా గుణవంతులయ్యారు, వారు ఏ విధంగా సత్యులయ్యారు, వారు ఏ విధంగా దుర్జనులయ్యారు. దేవుని వాక్యము అనేక పర్యాయములు, అనేక విధములుగా నిన్ను తాకుతూ ఉన్నప్పుడు, నేను దర్శిస్తూ ఉన్నప్పుడు నీవు నీ జీవితాన్ని సరితీసుకుంటే నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. స్వస్థత బుద్ధి కావాలి. చూడండి, ఆమోసు గ్రంథంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ చాలా నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఆమోసు గ్రంథం ఇక్కడ అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషుల యొక్క మనస్తత్వాలు, మనుషుల యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే 4వ అధ్యాయంలో మీరు ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. మనిషికి దేవుడు బుద్ధి కలగాలని, బుద్ధి తెచ్చుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే వారు మాత్రము దేవుని తట్టు తిరిగిన వారు కాదంట. ఈ అధ్యాయంలో దాదాపుగా 5 సార్లు దేవుడు అనేక రకములుగా వారిని శిక్షించిన, అనేక రకములుగా వారిని హెచ్చరించిన మనం చూస్తాం. చూడండి, 6వ వచనంలో దంతశుద్ధి, నేను మీకు దంతశుద్ధి కలుగజేసిన, 4వ అధ్యాయం 6వ వచనం, నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను. అమ్మా, దంతశుద్ధి అర్థమేనమ్మా అంటే పేస్ట్ చేసి బ్రష్ చేసి బాగా శుభ్రం చేయమా చెప్పాలి. దంతశుద్ధి ఏంటమ్మా? మనకు కోపం వచ్చి మనం ఏమంటాం? మన కోపం వచ్చినప్పుడు భర్త చెప్పాలి, భార్యని ఏమంటాడు? ఒక పీకితే ఏమవుతాయి? 32 పళ్ళు. దంతశుద్ధి అదే. నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు. వాన లేకుండా చేసిన కదా. ఈ విధంగా మీరు ఈ 11వ వచనం వరకు మీరు చదవండి. ఒక్కొక్క విధముగా దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా దేవుడు వారి యొక్క మనస్తత్వం చూడగా వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయంట? అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. దేవుడు పెట్టారా? ఎన్నిసార్లు ఆ మాట మనం చూస్తాం? దాదాపుగా 5 సార్లు. ఏమని? మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అని. అంటే దేవుడు అనేక పర్యాయములు హెచ్చరిస్తున్నాడు, అనేక పర్యాయములు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారికి ఏ బుద్ధి లేదు? స్వస్థత బుద్ధి లేదు, వినగలిగే బుద్ధి లేదు, గ్రహించే బుద్ధి లేదు, అర్థం చేసుకునే బుద్ధి లేదు. నష్టాల వెంబడి నష్టాలు జరుగుతూ ఉన్నా కదా, నష్టాల వెంబడి నష్టాలు వస్తూ ఉన్నా దేవుడు బిడ్డలారా, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అంటే ఎంత కఠినమైన హృదయం అది, ఎంత కఠినమైన హృదయం అది, లోబడిన హృదయము. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, వారి హృదయాలు రాతి హృదయం అంట. ఏ హృదయం అన్నది? రాతి హృదయం. అటువంటి రాతి హృదయంలో దేవుని బిడ్డలారా, ఎన్ని మంచి విత్తనాలు విత్తినను అవి మొలకెత్తవు. ఎన్ని మంచి విత్తనాలు విత్తినను రాతి హృదయంలో అవి మొలకెత్తవు. అవి మొలకెత్తినను అవి ఎండిపోతాయి. మాంసపు గుండె కావాలి. ఏ గుండె కావాలి చెప్పండి? మాంసపు గుండె కావాలి. నీలో రాతి హృదయం ఉన్నత కాలము నీకు స్వస్థత బుద్ధి కూడా రాదు. నీకు కావలసింది స్వస్థత నీ బుద్ధికి కావాలి.
నీ బుద్ధి బాగుపడితే నీ జీవితం, నీ కుటుంబం బాగుపడినట్టే. హలో చెప్పండి. హల్లెలూయా. బుద్ధి మారకపోతే వయసు అంతా మీద పడిన తర్వాత అప్పుడు జ్ఞానం వచ్చిన విలువైన జీవితం, విలువైన సమయం మరలా వెనక్కి రావటం రాదు. నువ్వు ముందుకు పోలే కానీ వీళ్ళు గతించిన సమయం మళ్ళీ నీ జీవితంలో నమ్మన రాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ విలువైంది, దేవుడు నీకు ఇచ్చిన సమయం విలువైంది, దేవుడు నీకు ఇచ్చిన ప్రాణం విలువైంది. దేవుడు పెట్టారా, ప్రాణం పోయినా వెనక్కి రాదు, సమయం పోయినా వెనక్కి రాదు. దేవుడు పెట్టారా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను వెనక్కి పోయినా అది మళ్ళీ తిరిగి రాదు. తిరిగి నువ్వు సంపాదించుకోలేని ఇవి. కాబట్టి వెంటనే మేల్కొని స్వస్థత బుద్ధి తెచ్చుకోవాలంట. నష్టాలు జరుగుతూ ఉన్నా సరే, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటున్నాడు దేవుడు. అయినను అంటే ఎన్నిసార్లు శిక్షించినను వారు లోబడట్లేదు. స్వస్థత బుద్ధి తెచ్చుకోవాలంట. దేవుడు పెట్టారా, స్వస్థత బుద్ధి. దావీదు భక్తులు ప్రార్థన చేశాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయము. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు దేవుని దగ్గర నువ్వు అడగాలి. నూతన బుద్ధి నాకు కావాలి. 51వ కీర్తన మనం చూస్తున్నాం. 51వ కీర్తనలో దావీదు భక్తులు చేసిన ప్రార్థన చాలా అమూల్యమైన ప్రార్థన. దేవుడు దావీదుని హెచ్చరించాడు, నువ్వెందుకు వీటిని పని చేశావు. దేవుడు హెచ్చరించిన తర్వాత వెంటనే దావీదు గ్రహించాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు. 51వ అధ్యాయం మనం చూస్తున్నాం 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఏం చేశాడు ఇక్కడ, తన బుద్ధిని మార్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, తన బుద్ధిని మార్చుకున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించుకున్నాడు, ఎన్నిసార్లు హెచ్చరించబడింది? ఒకసారి. ఇప్పుడు మనకు ఒక సామెత ఒకటి ఉంది, మనిషికో మాట నా తెలియదు, మీరు చెప్పండి. మనిషికో మాట కొంచెం చెప్పు. ఏంటది మనిషికో మాట? నాకు గుర్తురాడు. ఏంటమ్మది? మీ అందరూ తెలుసు, నాకు తెలియదు, మీకు తెలియదు. హలో చెప్పండి అందరూ. మనిషికో మాట, గోడుకో చెప్ప. నిజంగా చెప్పండి, ఈ సూత్రంగా ఫాలో అయితే ఎంతమంది గొడ్లు ఉన్నారు, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది గొడ్డు బుద్ధి కలిగి ఉన్నారు, గొడ్డు స్వభావం. అదే మనిషికో మాట, గొడ్డుకో చెప్ప అన్నారు. అదే గొడ్డైనా మా చక్కన మనసు మార్చుకొని యజమాని దొడ్లోకి వెళ్తానే కానీ మనిషి మాత్రం బుద్ధి మార్చుకొని యజమానిని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియెక్కము. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం, నేను యెహోవా మాట్లాడుచున్నాను, ఆకాశమా ఆలకించము, భూమి చెవియెక్కము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది. ఎందుకంటే గొప్పవారిగా చేయటమే కదా దేవుడు చేసింది తప్ప. నేను వారిని పెంచి గొప్పవారిగా చేసింది. వారు నాకు గౌరవం ఇవ్వాల్సిన బదులుగా నా మీద వారు తిరుగుబాటు చేసి ఉన్నారు. చదవమ్మా. ఎద్దు తన కామంతో తెలుగును, గాడిద సొంత వారి దొడ్డిని తెలుసుకున్నాను. నా జనులు యోచింపరు అంటే మనిషికి లేదు. అరే కనీసం జంతువుకు ఉన్నంత పరిజ్ఞానం కూడా మనిషికి లేదు. పక్కన మాత్రం తోకలు ఎక్కువ. ఏం తోకలో? ఏ తోకలు? పక్కన పేరు పక్కన తోకలేంటి? బిఏ ఎంఎస్సి కెమిస్ట్రీ, తోకలు ఎక్కువ. కానీ జంతువులకు ఉన్నంత పరిజ్ఞానము, ఆలోచన కూడా ఈనాడు మనిషికి లేదు. పేదోరు బిడ్డ, దేవుని వాక్యం ఇక్కడ ఏమన్నా తెలుస్తా ఉంది, నా జనులకు తెలియలేదు. ఇశ్రాయేలు ప్రజలు యోచించరు. గాడిద తన సొంత వారిని దొడ్డి నెరుగును, ఎత్తు తన కామందు నెరుగును. ఓ ఆకాశమా ఆలకించండి. ఇక్కడ మనుషులకి ఎవరు ఇక్కడ బుద్ధి లేదు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి. ఎవరు తెలుసా? నేను జరిగే బుద్ధి నాకు దాచి. అపొస్తలుడైన పౌలు ప్రార్థించాడు. అంటున్నాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నావు. నువ్వు నమ్మావు. నిజంగా ఆయన ఎవరో తెలుసా నీకు? నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన ఎరిగి ఉన్న నిజంగా ఆయన ఎరిగి ఉంటే నీ బుద్ధి ఎలా ఉండాలి?
శ్రావ్యంగా ఉండాలి. నీ బుద్ధి ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. నీ బుద్ధి ఎలా ఉండాలి? దేవుడు నచ్చేది ఉండాలి. దేవుని బిడ్డలారా, స్వస్థత బుద్ధి కొరకు ప్రార్థన చేయడం అవసరము. దావీదు ఒక్కసారి హెచ్చరించబడ్డాడు, 10 సార్లు కాదు. ఆ మనుష్యుడు నీవే అన్నాడు అంతే. నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, ఆ మనుష్యుడు నీవే. దావీదు ముందు అన్నాడు, ఆ మనుషుడు మరణానికి పాత్రుడు. ఆ మనుషుడు ఎవరు అన్నప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడు నీవే. దావీదు వెంటనే బొకాయించచ్చుగా, లేకపోతే నాతాను ప్రవక్త తీసుకుని జైల్లో వేయించచ్చుగా, అని చేయరా. ఎందుకు? దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు, దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు వెంటనే నీవు నీ తప్పును తెలుసుకోవాలంటే బొకాయించొద్దు. ఎంతకాలం బొకాయిస్తాం? మా వస్తే కరోనా రానకాలం బొకాయిస్తాం. కరోనా వస్తే అర్థం కాదు ఎవరికి. ఎంతకాలం బొకాయిస్తాం? ఎంతకాలం మార్పు లేకుండా నీవే ఆ మనుష్యుడు అనగానే దావీదు ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. దేవుని దగ్గర ఏడ్చాడు, రోధించాడు, కన్నీరు కార్చాడు. అయ్యా నన్ను ఇస్సోపుతో కడుగు. ఏమంటున్నాడు? ఇస్సోపుతో నన్ను కడుగము. దాన్ని దాచిపెట్టుకోవచ్చు కదా దావీదు. నాతాను ప్రవక్త నోరు పెంచవచ్చు కదా, తీసుకుని పోయి చెరసాలలో వేయించవచ్చు కదా. నాతాను ప్రవక్త తెలిసింది అంటే నాతాను ప్రవక్త నోరు ఏం చేస్తే మంచిది కదా అనుకోవచ్చుగా. అనుకోలా. వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. అడుగుతున్నాడు, అయ్యా నాకు నూతన హృదయము నాకు దయచేయి. నూతన హృదయము, స్థిరమైన మనస్సు, శుద్ధ హృదయం కావాలి నాకు. శుద్ధ హృదయం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెంటనే రియలైజ్ అయ్యాడు కాబట్టి కనికరించబడ్డాడు. కనికరం కావాలంటే నీకు స్వస్థత బుద్ధి కావాలి. నీకు స్వస్థత బుద్ధి లేకపోతే వినని, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటకు వస్తావు. అర్థం చేసుకోవాలి. ఎప్పుడు హల్లెలూయా. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటకు వస్తావు. ఆ పంట చేతికి వచ్చిన తర్వాత నువ్వు ఏడ్చిన ఆ నష్టము, ఆ ఏడుపు నువ్వు భరించాల్సిందంటే. వెంటనే నువ్వు తప్పు తెలుసుకొని నువ్వు దేవుని అడగాలి, అయ్యా నన్ను శుద్ధ హృదయం దయచేయి, నన్ను కడుగు, నన్ను ఇస్సోపుతో కడుగుము, నా పాపము పరిహరించుము. స్వస్థత బుద్ధి కోసము దేవుని దగ్గర ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడో దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. పురుషుడికి ఎంత అవసరమో స్త్రీకి అంతే అవసరమో, స్త్రీకి ఎంత అవసరమో పురుషుడికి అంతే అవసరమో. అందరి బుద్ధి బాగుంటే అసలు కుటుంబంలో సమస్యలే అంటే గొచ్చుకున్నది కాక ఒక్కలో చెప్పట్లు ఆపిందని అంటే ఎవరు కూర్చుకోవాలి. ఇది నాకు సంబంధించి కాలే, ఇది ఆయనకేలే, ఇది ఆమెకేలే అనుకుంటున్నారు. కాదు, ఎవరైతే అలా అనుకుంటుంది వాళ్ళకి హల్లెలూయా జీవితం అందరూ. హల్లెలూయా. 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 మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ప్రపంచంలో ఎక్కడ దొరకని శ్రేష్టమైన జ్ఞానము దేవుడు తన సన్నిధిలో మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఎవరూ నేర్పని విషయాలను దేవుడు ఇక్కడ నేర్పిస్తూ ఉంటాడు. నేర్చుకున్నవాడు ధన్యుడు అవుతాడు. నువ్వు విడిచిపెడితే నీవే దురదృష్టవంతురాలు అవుతావు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేర్చుకో. దావీదు ప్రార్థన చేశాడు, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్టు నాకు బుద్ధిని దయచేయి. మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు. ఎవరితోనమ్మా? బుద్ధి లేని కన్యకలు. అంతవరకు మేము కూడా పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నామని డబ్బాలు కొట్టుకున్నారు. బహుశా వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు, కానీ వారిని వారు మోసం చేసుకుంటున్నారనే విషయం వారు తెలుసుకోలేకపోయారు. నిద్రపోయారు. మెలకు వచ్చింది, నూనె అయిపోయింది, నూనె కోసం వెతికారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు.
బుద్ధి గల వారు లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని వారు బయట ఉన్నారు. బుద్ధి లేని వారు చెయ్యా మేము ఇలా వచ్చి ఇలా జరిగింది, తలుపు తీయనప్పుడు అసలు మీరు ఎవరు నాకు తెలియదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోనన్నాడు. అంతే. బిడ్డ ఉన్న పాటున ఆయన ఇప్పుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఉన్న పాటు నీ వాక్యం నీకోసమే, చెవులు పెద్ద చేసుకెళ్ళినావు. ఉన్న పాటున ఆయన ఇప్పుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు మెత్తపడతావా? విడబడతావా? మెడతల్లో వచ్చేసింది పేదకులు పెడతారా? దేవుడు కనుక వాటికి ఇప్పుడు కుట్టే అధికారం ఇస్తే అప్పుడు ఎవరు బాగా జ్ఞాపకం వస్తారమ్మా? ఎవరమ్మా సంబోతాం? ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? దేవుడే. దేవుడా, మా కుటుంబాలు కాపాడు, నా బిడ్డలు కాపాడయ్యా, మా ఆయన కాపాడు, డ్యూటీకి వెళ్ళి. అంటే ఒక పరిస్థితి చేయి దాటిపోయే వరకు కూడా దేవుడు కొంతమంది గుర్తురాడు. ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం మనం చూస్తున్నాం. 5-6 విషయం చూస్తే అక్కడ ఉంది, మిడతలకు దేవుడు కుట్టే అధికారం ఇచ్చినప్పుడు మనుషుని కుడితే 5 నెలలు ఆ నొప్పి ఉంటుంది, భరించలేక చావు కోసం వెతికితే చావు కూడా వారికి దూరంగా పారిపోతారు. చూడండి 5-6 విషయం 9వ అధ్యాయం. 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడని. వేటికి? మిడతలకి. వాటి వలన కలుగు బాధ. తేలు మనుషులను కుట్టినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో ఉండును. ఆ దినంలో ఏ దినాల్లో? ఆ దినాల్లో చావు ఒక వరం. ఏ దినాల్లో? మెడలు కుట్టినప్పుడు చావు కోసం వెతుకుతారంట. చావే వరం అనుకుంటారంట. చావు ఒక వరం, కానీ ఆ చావు కూడా వారికి దూరంగా పారిపోతారంట. ఆ చావు కూడా వారికి దూరంగా పారిపోతే ఇక దేవుని కృపను బట్టి మిడతలకు ఇంకా అధికారం ఇలా. ఏ అధికారం? కుట్టే అధికారం ఇచ్చాడో అప్పుడు పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉంటాయి. తెలియదు ఆయన రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదు, కానీ సూచనలు కనిపిస్తాయి. అంతే, సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మిడతల దగ్గర వచ్చే వరకు కూడా మిడతలు అసలు తెలియదు, కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది. తెగులు వచ్చే వరకు కూడా ఇటువంటి తెగులు వస్తుంది ఎవరికి తెలియదు, కానీ బైబిల్ ముందే చెప్పింది. దేవుని వాక్యం ఏది చెబుతా ఉందో అది సత్యం. అంతే. హల్లెలూయా. ఇన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన బుద్ధికి కావాలి స్వస్థత బుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. తర్వాత మనకు ఏమన్నా 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం. ప్రేమ అనేక పాపములను కప్పును. హల్లెలూయా. నీకు స్వస్థత బుద్ధి ఉంటే ప్రేమ అనేకమైన పాపాలను చేసిందట కప్పును. కొంతమందికి మాట్లాడే విధానం తెలియదు, పాపమును కప్పేటువంటి విధానం తెలియదు. దాన్ని ఇంకా హైలైట్ చేస్తారు, దాన్ని ఇంకా పెద్దది చేస్తారు. నీకు బుద్ధి కనుక ఉంటే, స్వస్థత బుద్ధి కనుక ఉంటే దాన్ని నువ్వు కప్పేస్తావు. ప్రేమ అనేక పాపములను కప్పును. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును. దేవుడు తన వాక్యము ద్వారా నేను గద్దిస్తూ ఉన్నప్పుడు ఈ గద్దింపు నా కొరికి అనుకో, ఈ వాక్యము నా కొరికి అనుకో. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పును. నీకు అటువంటి గుణం ఉందా? అటువంటి మనసు నీకుందా? అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈ చివరి దినాల్లో మనిషికి మధ్య ఉండవలసింది తెలుసా? ప్రేమ. వికటమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. బ్రతికిన 4 రోజులు ప్రేమగా బతకాలి. ఇప్పుడు ఏ టైంలో ఏం జరిగిందో ప్రేమగా బిడ్డలారా మనకు తెలియదు. మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియదు.
అది వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత డబ్బో దీపం అంటారు అంతే. ఉన్న 4 రోజులు దేవుని బిడ్డలారా మిక్కటమైన ప్రేమ కలిగి ఉన్నది. ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారి ఉండుడి. అన్నిటి అంతము సమీపించి ఉన్నది. మీరు ఒకరికి ఒకరు తోడుగా లేకపోతే ఈ ఆపత్కాలంలో మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేరు. ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ అనే బంధము కలిగి ఉండండి. ప్రేమ అనే బంధము కలిగి ఉండాలి. దేవుని వాక్యము సత్యం అంతే. అన్నిటి అంతము సమీపించి ఉంది. ప్రేమ కలిగి ఉండండి. ఇప్పటికైనా ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేని వారిలో సత్యము ఉండదు. ప్రేమ లేని వారిలో దేవుడు నిలిచి ఉండడు. నేను దేవుడు నమ్ముకున్నాను అనుకోవద్దు. నీలో ప్రేమ ఉంటేనే దేవుడు నీలో ఉంటాడు. ప్రేమ లేకపోతే దేవుడు నీలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఒకరి ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గల వారి ఉన్నది. అన్నిటి అంతము సమీపించి ఉంది. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ప్రేమను తగ్గించుకోవద్దు. ప్రేమను పెంపొందింపు తీసుకుని కుటుంబంలో ప్రేమ తగ్గించుకోవద్దు. దేవుడు నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. నీకు ఒక ఇష్టం, ఒక చిత్తము నీకు ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ నువ్వు ఏ విధంగా వాడుకుంటే నీ ఇష్టం అంటున్నాడు దేవుడు. అంతే, నీ ఇష్టం. నువ్వు తగ్గించుకుంటావా, లేదా ప్రేమను పెంపొందింపు చేసుకుంటావా, ప్రేమను ఇంకా బలహీనం చేసుకుంటావా, లేక ప్రేమను అభివృద్ధి చేసుకుంటావా, అది నీ చేతిలో ఉంది. నీ జీవితం అని నేను నీకు ఇచ్చే ఫ్రీగా ఇచ్చే నీ ఇష్టం. నువ్వేలా వాడుకుంటావా వాడుకో. దేవుడు ద్వితీయోపదేశం 30వ అధ్యాయంలో 30వ అధ్యాయం 32 చదువు ఇంటికి తర్వాత దేవుడు మీ మీద భూమిని ఆకాశము సాక్షులుగా పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మన మీద భూమిని ఆకాశంలో సాక్షులుగా పెడతాడు. మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఎవరు చెప్పరో. నీ కింద ఉన్న భూమి, పైన ఉన్న ఆకాశమే సాక్ష్యం అంట. నువ్వు దేవుని ఆజ్ఞలు లేకున్నావా లేదా, దేవుని వాక్యమును అనుసరించావు లేదా, భూమి ఆకాశం నీ మీద సాక్ష్యం చెప్పబోతుంది. రేపు పొద్దున దేవుని బిడ్డలారా దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పింది తెలుసా, భూమి ఆకాశం. నువ్వు మారావా లేదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ ప్రాంతంలోకైనా వెళ్ళు, దాక్కో, ఏ ప్రాంతంలో సంచరించు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏముంటే తెలుసా, ఆకాశము భూమి అవి నీ మీద సాక్ష్యం చెప్తే అంట. మనం నమ్మం, ముందు నమ్మం. అవి వచ్చి దేవుని ముందు సాక్ష్యం చెబుతున్నప్పుడు, నువ్వు దేవుని ఎదుట నువ్వు ఉన్నప్పుడు, అవి సాక్ష్యం చెబుతున్నప్పుడు నీ దూరం పోగొద్దాము. అవి నీ గురించి మంచిగా సాక్ష్యం ఇస్తా ఉంటే దేవుని చేత దీవించబడిన వాడా లోపలికి రమ్ము అని నువ్వు గౌరవించబడుతూ ఉంటే ఎంత శ్రేష్టం, ఎంత ధన్యత. దేవుని చేత లోపలికి రా అని నువ్వు అనిపించుకుంటే నువ్వు ధన్యుడు. అసలు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవాడా అని అనిపించుకుంటే అంతటి అవమానం ఇంకొకటి లేదు. మరి అంతకంటే మనకు అవమానం ఉండదు. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఖచ్చితంగా మీరు మీ హృదయంలో తీర్చుకోండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డలు మారాలని? నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబం మారాలని? నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ భర్త మారాలని? నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ భార్య మారాలని? నీ ప్రార్థన చేస్తున్నావా నువ్వు నీ రక్త సంబంధికులు మారాలని? నిజంగా నువ్వు ప్రార్థన చేసే దాని దగ్గర ఫలితం నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేయకపోతే దాని దగ్గర ఫలితాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. అనుభవించింది నువ్వే. ఏమి విత్తుతావో ఆ బిడ్డకు వస్తావు. దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఆజ్ఞలు నేర్చుకో. దావీదు అదే నేర్చుకున్నాడు. కీర్తనలు రాసిన ఎక్కువ ఆయన రాశాడు, అయ్యా నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. బుద్ధిని దయచేయి. ఇక నుంచి అయినా గతించిన కాలం చాలు. ఇక నుంచి అయినా స్వస్థత బుద్ధి కలిగి బుద్ధిని మార్చుకొని ప్రభు సన్నిధిలో మెలకువగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరిచ్చండి ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా
ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు నమ్మకం నీకుంటే, అవును ప్రభా నువ్వు నాతో మాట్లాడవయ్యా, ఇక నుంచి నేను నా జీవితాన్ని మార్చుకుంటా, నా బుద్ధిని మార్చుకుంటా. దేవా నాకు స్వస్థత బుద్ధి నాకు దయచేయి ప్రభా, నాకు స్వస్థత బుద్ధి నాకు దయచేయి నాయన, స్వస్థత బుద్ధి నాకు అనుగ్రహించు ప్రభా. నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసే బుద్ధి నాకు దయచేయి, ప్రార్థించే మనసు నాకు దయచేయి. నువ్వు అడుగు, ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడుగు, ప్రభు నిన్ను దర్శిస్తే నీ ప్రార్థన నేను ఆలకించి నీకు జవాబిస్తాడు. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెనో వేచిన నీ తండ్రి కన్నులు నిదుర ఎరుగకయుండెనో. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెనో వేచిన నీ తండ్రి కన్నులు నిదుర ఎరుగకయుండెనో. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెనో. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి మరలా తండ్రి వద్దకు వచ్చిన రీతిగా ప్రియదేవుని బిడ్డ, నీవు దేవుని వద్దకు వచ్చి నువ్వు దేవుని కనపరచుకో. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా, పనివారు సైతము నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే వారెవరు లేక, రుచి లేని పోతుకై ఆశింతువా, రుచి లేని పోతుకై ఆశింతువా. ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా. బుద్ధి లేని పనులు చేసినప్పుడు శ్రమలు వస్తాయి. బుద్ధి తక్కువగా ఉన్నప్పుడు శ్రమలు నువ్వు చేతులారా నీ గుహలుగా ఆహ్వానిస్తావు. దేవుని బిడ్డ, ఇప్పటికైనా నీ తండ్రి నీ కొరకు చేతులు చాచి ఉన్నాడని తెలుసుకొని నీ తండ్రి వద్దకు నువ్వు వస్తే నీ తండ్రి దగ్గర దొరికే ప్రేమ అపారమైనది. ఇప్పటికైనా నీవు దేవుని వైపు చూడు, నిజంగా దేవుని వైపు చూడు, నిజంగా మొరపెట్టు, నిజంగా ఆయన ఏమిటో నువ్వు వెలిగి ఉంటూ నువ్వు కనికరించబడతావు, కనికరం పొందుకుంటావు, దీవించబడతావు. ఈ శ్రమల కాలంలో నా దేవుడు నిన్ను నీ కుటుంబంలో కాచునగాక. ఈ శ్రమల కాలంలో, ఈ ఆపద కాలంలో నిన్ను నీ కుటుంబమును నా దేవుడు భద్రపరచునగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ చివరి దినాలలో ఉన్న మాకు ప్రభా నీ వాక్యం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడి ప్రభా మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అన్నిటి అంతము సమీపించి ఉందని, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలని నాయనా మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయలకు మెలుగుగా ఉండాలని మీరు మాతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి హెచ్చరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా అందరికి కావాల్సిన బుద్ధి మాకు దాచి, నీ వాక్యములు వినటమే కాదు ప్రభువా, నీ వాక్యములు అనుసరించి బుద్ధి మాకు దాచి, నీ ఆజ్ఞలు నేర్చుకునే బుద్ధి మాకు దాస్యం నాయన, నీ వాక్యములు ప్రభు గైకొనే బుద్ధి మాకు దాస్యం ప్రభు. బుద్ధి లేకపోతే మేమే నష్టపోతాం, బుద్ధి తెచ్చుకోకపోతే మేమే నష్టపోతాం అని తెలుసుకొని గ్రహించి ప్రభువా మా జీవితాలు మేము సరి చేసుకుంటాం. గతించిన కాలం చాలు అని ప్రభా దానికి ముగింపు పలికి
ప్రభు నూతన హృదయం తెచ్చుకొని, నూతన బుద్ధిని తెచ్చుకొని, స్థిరమైన మనసు తెచ్చుకొని ప్రభు జీవితాన్ని నూతనంగా ఆరంభించే భాగ్యము మా అందరూ దయచేయండి. కూడి వచ్చిన కుటుంబాలను దీవించమని, బలపరచమని ప్రభు నీ వాక్యమైన విత్తనాలు ప్రభు నీ బిడ్డల జీవితాలను ఫలింపచేయండి. మీ సాక్షులు వాడుకుంటూ వర్తిలక్ష్యం నిలుస్తున్నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక. భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును దయచేయండి. మా యొక్క అపరాధం చేయని వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు. మా శోధనలో తేక దుష్టుని తప్పించని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమని, ప్రభు యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. అందరికీ